గత 10 ఏళ్ల కాలంలో దెబ్బతిన్న రైతులకు నీళ్లిచ్చి కాపాడుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు ఎమ్మెల్యే సత్యం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశ్వరి శ్రీనివాస్ గౌడ్, ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శనిగరపు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇలా 11 దాకా చూసింది. ప్రారంభించుకోవడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీళ్లు పంటలకు సకాలంలో ఇచ్చి అధిక దిగుబడికి రావడానికి మేము కారణమైనాం. గతంలో నీళ్ళు అడిగితే అనేక సార్లు ధర్నాలు, రాస్తారోకలు చేస్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండే, ఎన్నో కేసులు అయితే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండే. ఈసారి జనవరి మాసంలో నీళ్ళు ఇచ్చి ఏ ఒక్క చిన్న ఒక మడి కూడా ఎండిపోకుండా చివరి మడి వరకు నీళ్ళు అందించి ఇలా రైతుల్ని మేము కాపాడుకున్నాం. ఇలా దానికి తగ్గట్టే ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ కూడా ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉంది. మా ప్రభుత్వం ఫార్మర్ సెంట్రిక్గా, రైతు కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో గతంలో మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు 2004వ సంవత్సరంలో ఈ దేశంలో 72,000 కోట్ల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేసినాం. మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కొలువుదీరినాక ఈ రాష్ట్రంలో 90% పైగా రైతులకు 2 లక్షల లోపు ఉన్న రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు మొత్తం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తా అని చెప్పిండు. వరేస్తే ఊరేసుకున్నట్టే అని చెప్పిండు. ఇవాళ మేము రైతులను ప్రోత్సహించే విధంగా వరి పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులకు అండగా నిలుస్తుంది. ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఇలా రైతుల డిమాండ్కి తగ్గట్టు ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కోరుకుంటే అక్కడ ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా